నా శని ప్రభావం మా అక్క బావుల కాపురం మీద పడనీయకు తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా రాధా, ఏమిటమ్మా ఇలా రక్తం వచ్చేలా? స్వామి, నాకు మీలా జ్ఞానం లేదు, కానీ కష్ట సుఖాలు, చీకటి వెలుగులు ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయని మీలాంటి వారు చెప్తే విన్నాను. అది నిజమే అని నమ్మాను. వేదాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పావమ్మా. नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय కాపురాన్ని చల్లగా చూడు తండ్రి. నా దోషం వాళ్ళ మీద పడకుండా కాపాడు స్వామి. రాధా, రాధా, ఏమైందమ్మా? ఏంటిదంతా? అక్క, ఏమైంది రాధా? రాధా, రాధా, అమ్మ రాధా. అక్క, ఎలా ఉందమ్మా? ప్లీజ్ అక్క, నన్ను వెళ్ళని, నన్ను పంపించే అక్క. మనకేం కాకూడదని ఎంత పెద్ద మనసుతో ఆలోచిస్తుందో చూసారా? మనందరి కోసం ఎంత సాహసానికి పూనుకుందో, ఎలా ప్రాణం మీదికి తెచ్చుకుందో చూసి కూడా దూరం చేసుకుంటే దురదృష్టవంతరాలు రాధ కాదత్తయ్యా, మనం అవుతాం. ఇంకెప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళనని, నన్ను వదిలిపోనని ప్రమాణం చెయ్యి. అసలు మన వంశాచారం ఏమిటి? తాళి కట్టిన మొదటి భార్య బతికుండదు, అంతేగా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఇంకోసారి ఆ పిల్ల బతికుందా, అది మొదటి పిల్లం, ఈ కీర్తి రెండో పిల్లం అని మాట్లాడేవనుకో చీరేస్తాను. ఒరే ఒరే ఊరుకోరా. వంశీ, మీరనేది నిజమా? చెప్పండి నాన్న, మీరు చెప్పింది నిజమా? నాకు తెలిసి ఇంతవరకు అబద్ధం చెప్పలేదు నువ్వు. నువ్వన్నా చెప్పమ్మా. ఇప్పుడు నేను విన్నది నిజమేనా?